మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనం చేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఈ రోజున మనం కలుసుకుని ఉన్నాం. అందుని బట్టి మన దేవుడికి మనం స్తుతులు చెల్లింపు బదులుగా ఉన్నాం. పిల్లరా, ఈరోజు ఈ సంవత్సరంలో ఆఖరి రోజు. రేపు నుంచి మనం మరొక సంవత్సరం, అంటే కొత్త అనే పదం వాడకూడదు. గ్రంథపరంగా ఆలోచిస్తే మరొక సంవత్సరం అడుగు పెట్టబడుతున్నాం. 2025వ సంవత్సరం మనం అడుగు పెట్టబడుతున్నాం. ఏదైనప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా మనల్ని తన రెక్కల చోట కింద కాచి కాపాడి మనల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు దేవునికి మనందరి తరపున మనము కృతజ్ఞతలు చెల్లింపు బదులుగా ఉన్నాం. నిజంగా ఈ సంవత్సరంలో నేను చాలా మరణాలు చూశాను. నేను ప్రత్యక్షంగా చూశాను. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. వయసు నిండలేకపోయినా సరే చాలామంది నాకు తెలిసిన వారు హార్ట్ అటాక్తో మరణించిన వాళ్ళు ఉన్నారు. రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరంలో ఏదైనా మనం ఇంటి నుంచి బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వస్తామా రామా అనేది గ్యారంటీ లేదు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మనం ఇలా బ్రతుకున్నామంటే దేవుని కృప మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. ప్రసంగ గ్రంథము 1వ అధ్యాయం 9వ చదువుకుంటే మనం కొద్ది మాటలు ఆలోచిద్దాం. ఈ రోజున ప్రసంగ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో మనం ఎంత చదువుకున్నట్టు జ్ఞాని సొలొమోను అంటున్న మాటలు ఆలోచిద్దాం ఒకసారి. మునుపు ఉండినదే ఇక ఉండబోన్నది, మునుపు జరిగినదే ఇక జరగబోన్నది, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. గ్రంథకర్త ఏం సెలవిస్తున్నాడంటే మునుపు ఉండినది ఇంకా ఉండబోన్నది. అంటే కొత్తగా మనకి క్రొత్తదనం అంటే సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదని గ్రంథకర్త చెప్తున్నాడు. అంటే వాస్తవానికి మనం నూతన సంవత్సరం నూతన పదం వాడకుండా ప్రభు సంవత్సరం అనొచ్చు. ప్రభు సంవత్సరం అనొచ్చు. ఎందుకంటే క్రీస్తు శకం 2024 ఇది. రేపటిన మారిపోద్ది 2025. క్రీస్తు శకం అంటే దానికి అక్షరార్థం ఏంటంటే ప్రభు సంవత్సరం అర్థం చేసుకోవాలి. ప్రభు సంవత్సరం. ఏదైనా యేసుక్రీస్తు పుట్టినప్పుడు తేదీ నుంచి మనకి క్యాలెండర్ వచ్చింది. మనకు తెలిసిందే. దీన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు. అంటే యేసుక్రీస్తు పుట్టి 2024 సంవత్సరాలు అయ్యింది. భూమి మీదకి వచ్చి 2024 సంవత్సరాలు అయ్యింది. ఇది ప్రపంచమంతా కూడా అంగీకరించిన సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా సరే ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు నిజంగా ఉన్నారనేది చరిత్ర చెప్తుంది. సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన నిజంగా ఉన్నాడో బ్రతికడం. ఆయన పేరు బట్టే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం రావడం జరిగింది. ఆయన బట్టే మనకి కాలం విభజన చేయడం జరిగింది. రైట్. అయితే ప్రియులరా, కీర్తన మనం ఒకసారి 90వ కీర్తన 12వ చదువుకుంటే 90వ కీర్తన 12వ చదువుకుందాం. 90వ కీర్తన అనేది మోషే గారు రాసిన కీర్తన. 90వ కీర్తన 12 చదువుకుందాం ఒకసారి. కొంచెం గట్టి చదువున్నాం ఎవరైనా ఉంటే. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. అక్కడ ఏమంటున్నాడు అక్కడ మోషే గారు? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. మోషే కోరుకున్నది ఏంటంటేనండి, దేవుడితో జ్ఞాన హృదయం మాకు కావాలి, జ్ఞాన హృదయం కలుగునట్లు చేయము. ఎందుకు జ్ఞాన హృదయం అంటే మా దినములు లెక్కించడం మాకు నేర్పమంటున్నాడండి. దినములు వాస్తవానికి సమయం అనేది మనం తెలియకుండా గడిచిపోతుంది. అవునా కదా? సమయము మన పనిలో మనం ఉంటాం. సమయం పనిలో సమయం ఉంటుంది. మన పని మనం చేసుకెళ్ళిపోతే ఏం నడుస్తుంది? సమయం కూడా అలాగా మనతో పాటు నడుస్తూ ఉంటుందండి. నాకు ఇంకా మొన్నే ఇంకా అయినట్టు అనిపిస్తుంది. పెద్ద ఈ సంవత్సరాలు తొందరగా గడిచినట్టు నాకు అనిపిస్తుంది. చాలా తొందరగా అయినట్టు అనిపిస్తుంది నా మనసుకి అయితే. అంటే మనకేం అర్థం ఉందంటే గ్రంథకర్త ఏం సెలవుస్తుందంటే మా దినములు లెక్కించడం మాకు నేర్పము. ఒక సంవత్సరం గడిచిపోయిందని మనకేమర్థం అవుతుందండి? మన జీవితంలో ఒక సంవత్సరం అనేది పెరుగుతుంది. అవునా కాదు? అంటే అర్థం ఏంటి? మన జీవితంలో సంవత్సరం పెడితే అర్థం ఏంటండి? మన దేని చేరవుతున్నాం?
దేనికి చేరవుతున్నాం మనం? మరణాన్ని చేరవుతున్నాం. మరణాన్ని ఎవరు తప్పించగలరా? మరణాన్ని ఎవరు తప్పించలేము. మరణాన్ని ప్రపంచంలో ఉన్న ఏ మనిషి కూడా తప్పించలేడు. కాబట్టి గ్రంథకర్త ఏమన్నారంటే, మా దినములు లెక్కించడానికి మాకు నేర్పము అంటున్నారండి. అంటే మనం ఎలా ఆలోచించాలంటే, ఈ రోజున నా జీవితంలో ఒక సంవత్సరం గడిచింది, మరొక సంవత్సరం రాబోతుంది అంటే నేను చావు మరణానికి దగ్గర అవుతున్నాను అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవునా కాదా? జ్ఞాపకం చేసుకోవాలి. సాధారణంగా నేను పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను కదా, ప్రతి ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంటుంది. మాకు కూడా గత వారం ఇన్స్పెక్షన్ అయ్యిందండి. ఒక పోస్ట్ ఆఫీస్లో పనితీరు అంటే ప్రతి ఆఫీస్లో ఇన్స్పెక్షన్ అవుతూ ఉంటాయి. వాళ్ళ పనితీరు ఎలా ఉందనేది ఆ సంవత్సరాంతం ఎండింగ్లో ఇన్స్పెక్షన్ అవుతూ ఉంటుందండి. ఆ ఇన్స్పెక్షన్ అవుతున్నప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందంటే, మాకు పలానా తారీఖున సూపరింటెండెంట్ గారు వస్తారు అని తెలిసినప్పుడు వార్త, అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుందండి? గాబరా ఉంటుంది. మనం ఆల్రెడీ ఫేస్ చేస్తాను. నేను ఆల్రెడీ ఎస్పీ గారు వస్తున్నాను అనగానే మా పోస్ట్ ఆఫీస్కి మొత్తం ఆ వారంతా రికార్డ్ అంతా సర్దుకోవడం, రికార్డు సెట్ చేసుకోవడం, అన్ని సరిపోయేది సెట్ చేసుకోవడం, అన్నీ ఒక గాబరా హడవడిగా ఉంటుందండి. ఇన్స్పెక్షన్ అయ్యేదాకా టెన్షన్గా ఉంటుంది. అది ప్రతి సంస్థలో జరిగిన ఏర్పాటే, ప్రతి సంవత్సరం కూడా. అయితే పిల్లలు ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఈ సంవత్సరం ఆత్మీయ జీవితం మనం ఎలా ఉంది పరిశీలించుకుందాం. ఈరోజు ఈ గంటల మధ్య పరిశీలించుకుందాం. భౌతికంగా జీవితం మనం పక్కన పెట్టిన వెళ్ళకో కామన్ థింగ్ రోజు జరగవలసిందే. అయితే ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మన ఆత్మీయ జీవితం స్థితి ఎలా ఉంది? ఆత్మీయ జీవితం అంటే అర్థం ఏంటి? ఆత్మీయ జీవితం అంటే అర్థం ఏంటి? ఆత్మీయ జీవితం అర్థం ఏంటంటే, దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని ఆత్మీయ జీవితం అంటారు. అయితే ఈ సంవత్సరము దేవునితో మన సంబంధం ఎలా ఉంది అంటే, మనం ఒక ఎత్తుకు ఎదిగామా, అదే స్థితిలో ఉన్నామా, డౌన్ గ్రేడ్ అయ్యామా ఆలోచించుకుందాం ఈ క్షణం. అర్థమవుతుందండి? గత సంవత్సరం కన్నా నా ఆత్మస్థితి దేవునితో రిలేషన్ చాలా బాగుందా అసలు బాగోలేదా అని పరిశీలించుకోవాలా లేదా? పరిశీలించుకోవాలి. దేవుడు సమయాన్ని ఇచ్చాడు. సమయము దేవుని ఆధీనంలో ఉంది. సమయం ఇవ్వాల్సింది దేవుడే. అవునా కదా? దేవుడు సమయాన్ని ఎందుకు దయచేస్తున్నాడు మనుషులకి? దేవుడు మనుషులకు సమయం ఎందుకు దయచేస్తున్నాడు? సమాధానం చెప్పాలి ఎవరో ఏదో ఒకటి. దేవుడు మనిషికి సమయాన్ని ఎందుకు దయచేస్తున్నాడు? ఒక వచనం ఉంది, డైరెక్ట్గా వచనం ఉంది. ఇంకా ఇంకా క్లియర్ వర్స్, డైరెక్ట్ వర్స్ ఉంటుందండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21 చదువుకోండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21 చదువుతాం. అందువలన అమ్మ 21 ప్రకటన గ్రంథము 2:21 మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ ఒక్క లైన్ చాలండి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని. ఈ మాట అంటుంది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరితో అంటున్నారంటే, అక్కడ తొయతైర సంఘం ఉంది. తొయతైరలో ఉన్న క్రీస్తు సంఘంతో అంటున్న మాటలు. అంటున్న మాటలు ఎవరివి? యేసుక్రీస్తు వారు. వింటుంది ఎవరు? సంఘం. సంఘం అంటే క్రైస్తవులు కదా? క్రైస్తవులే. క్రైస్తవులు ఉద్దేశించి ప్రభువు ఏమన్నారు? మళ్ళీ చదువుతాం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చిందని అంటున్నారండి. మీకు డౌట్ రావాలి, క్రైస్తవులకు మారు మనసు ఏంటి అని ప్రశ్న రావాలి. మారు మనసు ఎవరికి అసలు? మారు మనసు బాప్తిసం ముందున్న వ్యక్తులుగా, బాప్తిసం తర్వాత వ్యక్తులుగా? బాప్తిసం ముందున్న వ్యక్తులు చాలామంది తెలుసు. కానీ మనం తెలియవలసిన విషయం ఏంటంటే, మారు మనసు అనేది రక్షణ లేని వారికి మాత్రమే కాదు, కానీ రక్షణలో ఉంటున్న వారికి కూడా మారు మనసు అవసరం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి జరిగిన లేఖ చదువుతున్నప్పుడు
ప్రతి సంఘంలో కూడా ఒక 7 సంఘాల్లో 3 సంఘాలు తెప్పిస్తే మిగతా 4 సంఘాలు కూడా నువ్వు మారు మనసు పొందు అని చెప్పడం జరుగుతుందండి. అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం తిరిగేస్తే 2వ అధ్యాయంలో 5వ చదువుకుంటా ఒకసారి. నీవు ఏ స్థితిలో నుండి పడితావో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియము చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను ఎదుగు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేద్దును అన్నాడు. ఈ మాట అంతా చేసుకొస్తావారే ఏమన్నాడండి అక్కడ మనసును ఆలోచిద్దాం. నువ్వు ఏ స్థితిలో పడితావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది, మళ్ళీ సంఘానికి ఎఫ్సి సంఘానికి నువ్వు మారు మనసు పొంది చెప్పడం జరుగుతుందండి. లేకపోతే ఏమవుతుందట? లేకపోతే ప్రభు ఏం చేస్తాడ? మారు మనసు పొందకపోతే నీ దీపస్తంభము దాని చోట నుండి తీసివేదంటే అర్థం ఏంటండి? దీపస్తంభం అంటే సంఘం, సంఘం నుండి నిన్ను తీసివేస్తాను అంటున్నాడు. అది శిక్ష లేదా ఆశీర్వాదం? అది శిక్ష. అది మారు మనసు అనేది అన్యులకే అవసరము. మారు మనసు అనేది ఎవరికి అవసరము? క్రైస్తవులు కూడా అవసరము. మారు మనస్సు మన దాని గురించి ఆలోచిద్దాం. సమయం ఇచ్చింది అన్న ఎందుకు సమయం ఇచ్చారంటే మారు మనసు దయచేయడానికి. యేసుక్రీస్తు రెండో రాకడ జరగబోతుంది, వస్తుంది. ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, తండ్రి తప్ప ఎవరికి తెలియదు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు? మారు మనసు గురించే. 2వ పేతురు రాసిన పత్రిక 3:9 చదువుకుంటే, 2వ పేతురు రాసిన పత్రిక 3:9 చదువుతాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు రెండో రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది ప్రపంచానికి? కారణం ఏమి ఉంటుందండి? ఎందుకు ఆలస్యం అవుతుందంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందడానికే ప్రభువు రాకడ ఆలస్యం అవుతుంది. ఆ మారు మనసు ఎవరెవరు పొందాలి? అన్యులు పొందాలి. క్రైస్తవుల్లో ఉండి క్రైస్తవుల్లో తప్పిపోతే వారు కూడా మారు మనసు పొందాలి. మారు మనసు అందరికీ కామన్ పాయింట్ అండి. మారు మనసు కేవలము అన్యులకు మాత్రమే కాదు, క్రైస్తవులు కూడా మారు మనసు పొందాలి. వింటున్నారా? మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. ఆయన ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు. ఎందుకు ఈ గ్యాప్లో నువ్వు మారు మనసు పొందితే ఆయనకి ఆనందం. ఎందుకంటే ఎవరు నశించుకోవాలనే దేవుని కోరిక కాదు. దేవుని కోరిక అంటే పిల్లరా, అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణలో రావాలి, అందరూ సంఘంలో చేరాలి. అది దేవుని కోరిక. సంఘంలో ఉంటేనే పరలోక రాజ్యం వాళ్ళకి ప్రాప్తిస్తుంది. కాబట్టి దేవుని కోరిక ఏంటంటే ఎందుకు రాకడ ఆలస్యం అవుతుందంటే మారు మనసు పొందాలని. అపోస్తల కార్యములు 17:30 చదువుకుంటే, అపోస్తల కార్యములు 17:30 చదువుకుందాం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. మారు మనసుది ఆజ్ఞ. మారు మనసుది ఏంటంటే అది ఆజ్ఞ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అది పొందవలసింది, జరిగించవలసింది. మారు మనసు దేవుడు సమయం ఇచ్చింది మారు మనసు పొందడానికే. మారు మనసు గురించే రాకడ ఆలస్యం అవుతుంది. మారు మనసుని ఇష్టం ప్రకటించారు. ఆయన బాప్తిసం పొందిన వెంటనే దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందిడి అనే విషయం ఉంటుంది మత్తయి 3:5. మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా. మారు మనసు చాలా అత్యవసరం, ఇంపార్టెంట్ కూడా. అయితే మనం ఇప్పుడు మారు మనసు గురించి ఆలోచిద్దామండి. మారు మనసు గురించి ఆలోచిద్దాం. మారు మనసు అంటే అర్థం ఏంటండి? మారు మనసు అంటే అర్థం మారిన మనసు, అంతేనా? అంతవరకేనా? అంతే, ఇంచుమించు అలాంటి అర్థం వస్తుంది. అంటే గ్రీకులో దీన్ని మెటానిమీ అనే పదం వాడారు, ఇంగ్లీష్లో అయితే రిపెంటెన్స్ పదం వాడారు. మారు మనసు
అది మనకి సంపూర్ణంగా అర్థం అవ్వాలండి. మారు మనసు అర్థం అవ్వకుండా ఏ వ్యక్తి కూడా సంఘంలోకి రాలేడు. మారు మనసు అర్థమైతే కానీ ఆ వ్యక్తికి బాప్తిసం ఇవ్వకూడదు. మారు మనసు అంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా. క్రైస్తవులకు అవసరం, అన్నిలు కూడా తెలుసుకోవాలి. మారు మనసుని అర్థం ఏంటండి, పదంలోనే మనస్సు అనే పదం ఉంది. మనస్సు ప్లస్ మార్పు, మనస్సు మార్పు, మనసు మారడం, మనసు మార్పే మారు మనస్సు. ఇంకా మనం డీప్గా ఆలోచిస్తే మనస్సు అంటే అర్థం ఏంటి? మనస్సు వేరు, హృదయం వేరు. మళ్ళీ మనిషి 2 భాగాలతో నిర్మితమైతే ఇదేమో భౌతిక శరీరం, దీంట్లో ఏముంది? ఆత్మ ఉంది. అందరిలో ఆత్మ ఉంది. ఆత్మలో 3 భాగాలు ఉన్నాయి. ఏంటో 3 భాగాలు? హృదయము, మనస్సు, మనస్సాక్షి. హృదయము, మనస్సు, మనస్సాక్షి. ఈ 3 ఎక్కడ ఉన్నాయి? మనిషి అంతరంగంలో ఉంది. మనిషి హృదయం, మనిషి ఆత్మలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఆత్మలు 3 ఉన్నాయండి. అయితే మనస్సు అనే పదం ఆలోచించగలిగితే, మనస్సు అనే పదానికి అర్థం ఏంటంటే, మనస్సు అంటే ఆలోచనలు. మనస్సు అంటే ఏంటండి? ఆలోచనలు. మనస్సు అంటే కోరికలు. మనస్సు అంటే ఏంటి? కోరికలు. మనస్సు అంటే ఆశలు. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. మనస్సు అంటే ఇష్టం. మనస్సు అంటే ఏంటి? ఇష్టం. మనస్సు అంటే ఆసక్తి. మనం చూపే ఆసక్తి. ఇవన్నీ కూడా మనస్సు అంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:3 చదువుకుంటే, ఎఫెసీ పత్రిక 2:3 చదువుకుంటే అక్కడ వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయో మనస్సు యొక్కయో కోరికలు నెరవేర్చుకొనుచు. అక్కడ మనస్సు యొక్క కోరికల పదం ఉంటుందండి. తర్వాత మన శరీర ఆశలు అనుసరించిన పదం ఉంటుందండి. మీకు ఇప్పుడు పాయింట్ అర్థమైందా? మనసు అంటే అర్థం ఏంటి? మనసు అంటే కోరికలు. మనసు అంటే అర్థం ఏంటండి? కోరికలు, ఆలోచనలు, మన ఇష్టాలు, మన ఆసక్తి. ఇదే మనస్సు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒకడు దేవుడి దగ్గర రావాలంటే ఆ వ్యక్తి ఏం పొందాలి? మారు మనసు పొందాలని అర్థం ఏంటండి? అంటే మనసు మార్చడం అర్థం. ఇప్పుడు మనం చదువుకున్నాం అంటే అర్థం ఏంటి? ఆలోచనలు మార్చుకోవాలి, కోరికలు మార్చుకోవాలి, ఆశలు మార్చుకోవాలి, ఇష్టాలు మార్చుకోవాలి, ఆసక్తి మార్చుకోవాలి, తలంపులు మార్చుకోవాలి. అర్థమవుతుందండి? ఇవన్నీ మారినాడే ఆ వ్యక్తిని దేవుడు అంగీకరిస్తాడు. అవేమీ మారకుండా దేవుడు ఆ వ్యక్తిని అంగీకరించడు. ఎందుకు అంగీకరించడు దేవుడు ఎలాంటి వాడు? దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులే ఉండండి. దేవుల్లో పాపము ఏమాత్రం కూడా లేదండి. మనం పుట్టినప్పుడు భూమి మీద పడతాం, భూమి మీద పెరుగుతాం, లోక సంబంధం పెరుగుతాం, లోకాశంతో ఉంటాం, లోకంతో కలిసి మనం మునిగిపోతాం, లోకపు ఆలోచనతో మనం మునిగిపోతాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీకున్న ఆలోచనలు, నీకున్న ఆశలు, కోరికలు ఇవన్నీ నువ్వు పక్క తీసి నీ మొత్తము నువ్వు దేవుని వైపు కేటాయించినప్పుడు నీకు మారు మనసు వస్తుంది. అదే మారు మనసు పొందడం. అప్పుడు పొందినప్పుడు నేను అంగీకరిస్తున్నాడు దేవుడు. మారు మనసు పొందిన వ్యక్తికే దేవుని రాజ్యంలో చోటు ఉంది. దేవుని రాజ్యం అంటే సంఘం. మారు మనసు పొందకుండా ఏ వ్యక్తి కూడా దేవుని రాజ్యాన్ని చూడలేడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4:2 చదువుకుందాం. చాక్ పీస్ ఉందండి. చాక్ పీస్ ఉంటుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 4:2 చదువుకుందాం. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంలో జోలా.
పిల్లలు ఇక్కడ మన జాగ్రత్త గమనిస్తే మొదట పేతురు రాసే పత్రిక 4:2 జాగ్రత్త వినాలి అందరూ కూడా. పేతురు గారు క్రైస్తవులకు రాస్తూ ఈ లేఖని పత్రిక రాస్తూ ఏమన్నారంటే, శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం. ఏం కాలం అది? మిగిలిన కాలం అంటే అర్థం ఏంటండి? ఆల్రెడీ ఒక కాలం అయిపోయింది, కొంతకాలం మిగిలింది అంటున్నాడు. అంటే ఎప్పటి నుంచి అది? బాప్తిసం పొందినప్పటి నుంచి అండి. ఎప్పటి నుంచి అండి అది? బాప్తిసం ముందు నీ జీవితం ఎలాగొన్నా సరే అది పక్కన పెట్టండి. బాప్తిసంలో అన్నీ తుడిచివేయబడతాయి, పాపాలన్నీ దేవుడు క్షమించేస్తాడు. దాని గురించి మాట్లాడట్లే. పేతురు ఏమన్నారంటే, బాప్తిసం తర్వాత సంగతి మాట్లాడుతున్నారు. శరీర విషయంలో శ్రమ వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము అంటే అర్థం ఏంటంటే, బాప్తిసం తర్వాత ఏదైతే కాలం మనం బతుకుతామో, మన బ్రతినంత కాలం అప్ టు డెత్, మనం చనిపోయేటంత వరకు కూడా ఏదైతే కాలం ఉందో ఆ కాలం గురించి మాట్లాడుతున్నాడు. మిగిలిన కాలం అంటే ఏంటి? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? బాప్తిసం తర్వాత నుంచి మనం చనిపోయే వరకు, లేకపోతే రెండో రకం వచ్చేంత వరకు. మిగిలిన కాలము మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక, మనకున్న ఆశలు బట్టి కాదు, మనకున్న ఇష్టాలు బట్టి కాదు. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు? దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు. ఇలా ఎలా ఉండాలంటే మన జీవితం ఒకడు దేవుని ఇష్టానుసారంగా ఉండాలండి. ఎప్పుడండి ఇది? ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి? తర్వాత నుంచి చివరి వరకు ఎలా ఉండాలి అంటే మనకు అర్థమేంటి? మన ఇష్టం ఏమైపోవాలి? మన ఇష్టము దేవుని ఇష్టం అయిపోవాలి. దేవుని కోరికలు మన కోరిక అయిపోవాలి. దేవునికి దేని మీద ఆసక్తి ఉందో అది మన ఆసక్తి అయిపోవాలి. అర్థమవుతుందా చెప్తుంది? మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ? 3వ చదువుకుందాం. 3వ వచనము, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విద్యలు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు. అక్కడ పాయింట్ చూడండి. ఇక్కడ ఇష్టం అన్నారు, అన్ని జనుల ఇష్టం అన్నారు. మన ఇష్టం చొప్పున జరిగించాం. ఎప్పుడు? బాప్తిసం ముందు జరిగించామా లేదా? జరిగించాం. మనకి అడ్డు అదుపు ఏమీ లేదు. మన ఇష్టం మన స్వేచ్ఛగా బ్రతికాం. అవునా కాదా? దాంట్లో ఒక లిస్ట్ పెట్టారండి. పోకిరి చేష్టలు, దురాశలు, చెడ్డ కోరికలు, మద్యపానము, డ్రంకన్నెస్, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగించాం? బాప్తిసం జరిగించాం. దేని బట్టి? మనకున్న ఇష్టం బట్టి. అంతే కదా? ఇష్టపడి చేసాం. పేతురు ఏమన్నారు ఇప్పుడు? మళ్ళీ చదువుకుంటే, అన్ని జనుల ఇష్టం నెరవేర్చుకున్నందుకు గతించిన కాలమే చాలు అంటే అర్థం ఏంటండి? అయిపోయింది. ఇంకా నువ్వు నేను ఇష్టానుసారంగా బ్రతికిన రోజులు అన్నీ ఏమైపోయాయి? ముగిసిపోయింది. అంతా అయిపోయింది, చాలు అని అర్థం. క్లోజ్ అయిపోయిందండి. ఇంకా బాప్తిసం ఏం చేయలేకుండా మనందరం కూడా మన ఇష్టాలు పర్మిషన్ ఉంది. ఇంకా అప్పటి నుంచి మన ఇష్ట పర్మిషన్ లేదు. మన ఇష్టాలు ఎవరి ఇష్టంగా మారిపోవాలి? దేవుని ఇష్టంగా మారిపోవాలి. మన కోరికలు ఎలా మారిపోవాలి? దేవుని కోరిక మారిపోవాలి. మన ఆలోచన ఎలా మారిపోవాలి? అదే మారు మనసు. అర్థమైందండి? మారు మనసు అంటే అర్థం ఏంటో మీకు ఒక చిన్న లైన్ తెలిసింది మీకు. మారు మనసు అంటే, మారు మనసు అంటే మన ఆలోచనలు, మన కోరికలు, మన ఆశలు, మన ఇష్టాలు, మన ఆసక్తి సమస్తం కూడా మారిపోవాలి. మారిపోయినప్పుడే మారు మనసు పొందినట్టు, లేకపోతే మారు మనసు పొందనట్టే. ఒక వ్యక్తి త్రాగుడు అలవాటు ఉంది బాప్తిసం ముందు. బాప్తిసం తర్వాత ఆ వ్యక్తి ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టమంటే సంపూర్ణంగా మానేయాలండి.
మానేసిన తర్వాత వ్యక్తి బాప్తిసం పొందిన తర్వాత రక్షణలోకి వస్తాడు. తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయొచ్చా? మద్యపానాన్ని చేయకూడదు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ చదువుకుంటే మారు మనసు ఒక అర్థం చెప్పాడు. మారు మనసుకు అర్థం చెప్పాడు. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి, నిర్జీవ క్రియలు అనేవి ఏం చేయమని చెప్పాడు అక్కడ? దీన్ని నిర్జీవ క్రియలు అన్నారండి. ఇవన్నీ మనం ఏం చేయాలండి? విడిచిపెట్టి అంటే అర్థం ఏంటండి? విడిచిపెట్టి అంటే పూర్తిగా వదిలేయాలి. పూర్తిగా వదిలేయాలి. కొంచెం పట్టుకొచ్చా, కొంచెం పట్టుకు రావచ్చు. ఎక్కడికి పట్టుకు రాకూడదు. సంపూర్ణంగా వదిలేయాలండి. సంపూర్ణంగా వదిలేయాలి. దేవుని దృష్టిలో మారు మనసు అంటే సంపూర్ణ మారు మనస్సు. మన దృష్టిలో మారు మనసు అంటే అర్థం ఏంటి? కొంచెం ఇటు తేవచ్చు. మీకు అర్థమవుతుందా? మన దృష్టిలో ఏంటి మారు మనస్సు? కొంచెం తేవచ్చు ఇటువైపు. కానీ దేవుని దృష్టిలో మారు మనసు అర్థం ఏంటి? సంపూర్ణంగా విడిచిపెట్టాలని. విడిచిపెట్టినప్పుడు మారు మనసు వస్తుంది. విడిచిపెట్టకపోతే మారు మనస్సు రాదు. కాబట్టి మారు మనసుకు అర్థమైంది పిల్లరా. మారు మనసు అర్థం ఏంటంటే నిర్జీవ క్రియల్ని విడిచి దేవుని వైపు తిరగడం మారు మనస్సు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 20 చదువుకుంటే, అపోస్తుల కార్యములు 26:20. మొదట దమస్కులోని వారికి యెరూషలేమును యూదయ దేశమంతటను తర్వాత అన్యజనులను వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచుంటిని. వీళ్ళ జాగ్రత్త వినాలి. మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరగడం. పాపాలను విడిచిపెట్టి దేవుని వైపు తిరగడం. దేవుని వైపు తిరగడం ఇది మారు మనస్సు అండి. దేవుని వైపు తిరగడం మారు మనస్సు. మళ్ళీ ఒక మాట ఏం చెప్పాడు? వచ్చిన మళ్ళీ చదవండి. వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుంటుంది. మనకి ఏం అర్థం అవుతుంది? ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. మొదటి పాయింట్ ఏంటంటే విడిచిపెట్టాలి. తర్వాత ఏం చేయాలి? దేవుని వైపు తిరగాలి. తర్వాత ఏం చేయాలి? మారు మనసు తగిన క్రియలు చేయాలి. అది మారు మనసు అండి. ఇలా జరిగిస్తే అది సంపూర్ణమైన మారు మనసు అవుతుందండి. సంపూర్ణ మారు మనసు అంటే అర్థం అది. ప్రకటన గ్రంథంలో ప్రభు నీకు సమయం ఇచ్చింది నువ్వు మారు మనసు పొందడానికి అన్నప్పుడు అర్థం ఏంటంటే సంఘాలకి మారు మనసు ఎందుకు పొందమని చెప్పాడంటే సంఘ సభ్యులు బాప్తిసం తర్వాత ఏం చేశారు? మళ్ళీ పాపాలు స్టార్ట్ చేశారు. మళ్ళీ పాపం చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ప్రభు ఏం చెప్పారు? నువ్వు తిరిగి మారు మనసు పొందని చెప్పారు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మారు మనసు పొందాలి. పొందకపోతే ఏమవుతుంది? ఆ వ్యక్తి సంఘానికి వచ్చినా సరే మారు మనసు పొందకపోతే ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? నిత్య నరకంలో పడేస్తాడండి. మారు మనసు పొందితేనే రక్షణ. మారు మనసు లేకపోతే రక్షణ లేదు. మారు మనసు అంత ఇంపార్టెంట్ అండి. అది ఎవరికైనా సరే, క్రైస్తవులకైనా అన్యులకైనా మారు మనసు ప్రతి ఒక్కరికి కంపల్సరీగా మారు మనసు పొందితేనే రక్షణ ఉంది. అయితే ప్రియులారా, ఇప్పుడు ఈ కాలంలో మన పరిస్థితి ఎలాగైందంటే, ఎస్పెషల్ క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నాను. ఈ మనసు ఏదో మన మనసు అంటే ఏమనుకున్నాం చెప్పండి ఒకసారి. మనసు అంటే కోరికలు, మనసు అంటే ఆశలు, ఇష్టాలు. ఇప్పుడు ఈ కాలంలో మన ఇష్టాలు, మన కోరికలు, ఈ మనసుకి ఒక రూపం వచ్చిందండి. మనసుకి ఒక రూపం ఉంది. ఆ రూపం ఎవరు చెప్పగలరా? పాయింట్ అర్థం. మనస్సు అనే దానికి ఒక రూపం ఉంది. ఆ రూపం నేను గీస్తాను, మీరు అందరూ తెలిసిన చెప్పాలండి. ఇదేంటండి ఇది? మరి నా బొమ్మ మీకు అర్థమైందో లేదో? లేదు
ఏంటి ఫోన్ అండి. ఫోన్ ఇప్పుడు ఈ కాలంలో మన ఏంటండి? ఫోన్ అండి. అవునా కదా? ఎంత ఒప్పుకుంటారు మాటని? అందరూ ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకొని అనడం లేదు. ఇప్పుడు ఈ ఫోను నా బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. అవునా కాదా? ప్రతి ఒక్కరికి ఫోన్ ఉన్నాయి లేదా? ఇంకా యేసుక్రీస్తు కాలంలో ఒక 100 సంవత్సరాల ముందు ఫోన్ లేవు. పెద్దవారు ఉన్నావు, వీళ్ళు చిన్నప్పుడు కూడా ఫోన్ లేవు. మీరు చిన్నతనంలో ఫోన్స్ లేవమ్మ. ఫోన్స్ ఎప్పుడు వచ్చాయి? ఒక 20-30 ఏళ్ళ కింద ఫోన్లు వచ్చాయి అనుకోండి. ఇప్పుడు ఫోన్లు ఎలాగైపోయిందంటే మన అవయవంలో ఒక భాగం అయిపోయింది. అవునా కాదండి? ఇప్పుడు ఈ ఫోన్లే మన మనస్సు అండి. అవునా కాదా? ఫోన్ ఏంటి ఇప్పుడు? మన మనస్సు. అవునా కాదా? మనకి ఇష్టం వస్తే మనం ఏం చేస్తాం? ఫోన్ చూస్తాం. ఫోన్లో మన ఇష్టం జరిగిస్తాం. మన ఆశలు, మన కోరికలు, మన ఆలోచనలు అన్నీ ఫోన్ ద్వారా చూసుకుంటాం. అవునా కదా? అన్నీ జరిగిస్తాం లేదా? అంటే ఈ కాలంలో ఫోన్ ఒక విధంగా అదృష్టం, ఒక విధంగా శాపం. దీనివల్ల బెనిఫిట్ ఉంది, దీనివల్ల ప్రమాదం కూడా ఉందండి. ఈ కాలంలో ఫోను మనసు ప్రతిరూపం. మన ఎలా ఉన్నామో మన ఫోన్ బట్టి చెప్పవచ్చు. అవునా కాదండి? ఈ కాలంలో ఎస్పెషల్లీ ఈ టెక్నాలజీ కాలంలో సాతాను వాడుకున్న ప్రధాన ఆయుధం ఏంటంటేనండి ఫోన్ అండి. ఫోను మనుషుల జీవితాలను, క్రైస్తవుల జీవితం కూడా కాపలించేస్తుందండి. అవునా కాదా? మన రోజులో ఫోన్లో ఎంతగానో గడుపు, ఎంతసేపు గడుపుతాను ఫోన్లో, ఎంతసేపు గడుపుతాం మన ఫోన్లో రోజు గంటల మనం ఒక వ్యక్తి అట రోజుకి ఒక మినిమం 4 గంటలు ఫోన్తో గడుపుతారండి. అవునా కాదా? ఫోన్ అనేది మన మనసుకి ప్రతిరూపం. ఇప్పుడు ఈ కాలంలో మోడర్న్ సాధన మనం ఏం చేయాలండి? మోడర్న్ అర్థం ఏంటంటే ఫోన్ బట్టి ఆలోచిస్తే ఫోన్లో మారాలండి మన ఆలోచనలు. ఈ పాయింట్ అర్థం చెప్తుంది. మోడర్న్ అర్థం ఏంటి? మన ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి. ఒకసారి మనము ఎఫెసీ రాసిన పత్రిక 5:10 చదువుకోండి. ఎఫెసీ రాసిన పత్రిక 5:10 చదువుకుందాం. చదవండి. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునండి. ఎవరన్నారన్నమాట? పౌలు గారు అన్నారు ఎఫెసీ సంఘానికి. ఏమన్నారు అక్కడ? ప్రభువుకి ఏది ప్రీతికరమైన, ప్రీతికరమైన అర్థం ఏంటండి? ఇష్టమైనదో దాన్ని ఏం చెప్పమన్నాడు అక్కడ? పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునండి. మనం వెలుగు సంబంధులమా లేకపోతే చీకటి సంబంధులమా? వెలుగు సంబంధుల అర్థం ఏంటండి? దేవుని తోటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చీకట్లో ఉన్న వాళ్ళు, వెలుగులో ఉన్న వాళ్ళండి. వెలుగులో ఉన్న వ్యక్తిలో మనము జీవపు వెలుగులో కలిగిన దేవుని ఉన్నాం కాబట్టి మనం ఎక్కడున్నాం? మనం వెలుగులో ఉన్నామండి, చీకట్లో లేవు. గ్రంథం ఏం చెప్తుందంటే ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించాలంటే అర్థం ఏంటండి? అంటే అర్థం ఏంటండి? దేవునికి ఏ ఇష్టమైందో మనం కనుక్కోవాలి. అది మనం ఏం చేయాలి? మనం జరిగించాలి. దేవునికి ఏది ఇష్టమో దాని యందు మన ఆసక్తి కొలపాలండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:8 చదువుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:8 చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో వాటి మీద ధ్యానము ఉంచుకొనుడి. అంటే అర్థం ఏంటండి? మెట్టుకు అంటే చివరగా సహోదరులారా,
ఏ యోగ్యత అయినా మెప్పైన ఉండినట్లా మనం ఏం చేయాలంటే అక్కడ ఒక వాడాడు ఏమంటే ఏవి సత్యమైనవో. సత్యం ఎక్కడుంది? సత్యం అనుకో మరో రూపం అంటే వాక్యం. సత్యం అంటే నిజమైంది, నిజమైంది వాక్యంలోనే ఉంది వాక్యము. తర్వాత ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమో, అది కూడా ఇంచుమించు అటువంటి అర్థం వస్తుంది. ఏవి న్యాయమైనవో, పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. ధ్యానం ఉంచుకోవడం అన్న పదం కూడా మనసు కింద వస్తుందండి. ధ్యానం ఉంచుకోండి. మనం ధ్యానం ఉంచుకుంటున్నాం దాని మీద. మన ధ్యానం దేని మీద ఉంది? సత్యమైన వాటి మీద ఉందా, అసత్యమైన వాటి మీద ఉందా? సత్యానికి ఆపోజిట్ ఏంటండి? సత్యానికి ఆపోజిట్ ఏంటండి? అసత్యానికి ఒక ఉదాహరణ చెప్పండి. అబద్ధాన్ని మన ఇష్టంగా ఒకటి పరిశీలిస్తాం. ఏంటి అబద్ధాన్ని? అబద్ధాన్ని మనందరూ ఒకటి ఇష్టంగా పరిశీలిస్తాం. ఏంటి అబద్ధం చెప్పగలరు ఎవరైనా? సినిమాలండి, కరెక్ట్గా చెప్పాడు. సినిమాలో నిజమా అబద్ధం? అది సీరియల్స్ నిజమా అబద్ధమా? అబద్ధమే. వాడు ఇన్ని ఫైటింగ్లు చేసినా, ఇన్ని చూపించిన అప్పుడు నిజమా అబద్ధమా? అబద్ధం. అబద్ధం, నిజం కాదు. మన దేని మీద దృష్టి ఉంచుతాం? సీరియల్ అబద్ధమా నిజమా? సీరియల్ అబద్ధమే, సీరియల్ నిజం కాదు. అబద్ధం కల్పించేవారు, అబద్ధము చూచేవారు. మన దృష్టి దేని మీద ఉంటుంది? సినిమాల మీద, సీరియల్ మీద ఉంటుందండి. వాక్యం మీద మన దృష్టి ఉంటుందా? మీరు నిజంగా మీరు గుండె మీద చేసి చెప్పగలిగితే నేను 3 గంటలు వాక్యం చెప్తుంటే 3 గంటలు మీరు వినగలరా? కంటిన్యూస్గా వినగల మైండ్ మనకు ఉంటుందా? అదే ఒక సినిమా లేక సీరియల్ 3 గంటలు వస్తే మనం కళ్ళార్పణ చూస్తాం లేదా? ఎందుకు చూస్తున్నాం అక్కడ? ఒకసారి ఎప్పుడు ఆలోచించారా? దేవుని వాక్యం అంటే ఏమో నిర్లక్ష్యం వస్తుంది, అబద్ధం వాటి మీద మనకి ఆసక్తి వస్తుంది. అర్థం ఏంటండి? ఏమైంది అక్కడ? మన దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం? అబద్ధాన్ని ప్రేమిస్తున్నాం, సత్యాన్ని ప్రేమించట్లేదు. సత్యం అంటే వాక్యం, వాక్యం ప్రేమించట్లేదు. వాక్యం ప్రేమిస్తే ఆ వ్యక్తికి వాక్యం ఎలా ఉంటుంది? తేనెలాగా మధురంగా ఉంటుందండి. దినమెల్లా వాక్యం చెప్తే వింటూ ఉంటాడండి వ్యక్తి. అబద్ధం ప్రేమించేవాడికి సత్యం విలువ తెలియదు కాబట్టి ఆ వ్యక్తి ఎలా ఉంటుంది అంటే మీకు పాయింట్ అర్థమవుతుందండి. ఏవి సత్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద జ్ఞానం ఉంచుకునండి. ఈ చెప్పిన మాటలను కూడా బాప్తిస్మ తర్వాత చేయవలసిన ప్రక్రియ. చూడండి, గతించిన కాలము, మిగిలిన కాలము. మిగిలిన కాలం నుంచి మనం చెప్పబడుతున్న మాటలు. మిగిలిన కాలంలో మన ఇష్టాలు అనేవి దేవుని ఇష్టంగా అయిపోవాలి. దేవుని కోరికలు మన కోరికలు అయిపోవాలండి. మన కోరికలు మళ్ళీ మన ఇష్టాలు అయిపోతే నీకు మళ్ళీ మామూలు పొందడం అవసరం ఉంటుందండి. మీకు పాయింట్ అర్థమైందండి? మొదటి కొరింథీ పత్రిక 6:12 చదువుకుంటే ఒక మాట ఉంటుందండి. పౌలు గారు రాస్తారు. మొదటి కొరింథీ పత్రిక 6:12 చదువుతాం. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు కలదు కానీ లోపరుచుకున్న పలుంటాను. చాలండి. పౌలు గారు ఏమన్నారంటే మనకు అన్నింటి మీద స్వాతంత్రం ఉంది అంటున్నాడు. మన స్వాతంత్రం ఉందా లేదా? ప్రతిదాని మీద స్వాతంత్రం ఉంది, కానీ ప్రతిదీ చేయదగిందా? అన్నీ చేయదగినవి కావు. ఎప్పుడు మాట ఇది? క్రైస్తవుల తర్వాత మనం అన్నీ చేయదగినవి కావు. అన్నీ మనం చేయకూడదు. ఏది చేయాలి? ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకుంటే వాటి మీద మనం చేయాలండి క్రియల్లో. అర్థమవుతుందండి? కొలస్సీ రాసిన పత్రిక 3:2 చదువుకుంటే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకొనకూడి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకొనకూడి అంటే అర్థం ఏంటండి? పరలోకాల గురించి ఆలోచించాలి, తండ్రి గురించి ఆలోచించాలి,
యేసుప్రభు గురించి ఆలోచించాలి, పరిశుద్ధాత్మ గురించి ఆలోచించాలి, రక్షణ గురించి ఆలోచించాలి, వాటి మీద మనం మనసు ఉంచుకోవాలి. కానీ మనం సాతాను ఏం చేస్తారంటే మనకి ఏం చేస్తారంటే ఆకర్షణ కల్పించి లోకం వైపు తిప్పేస్తారండి. లోకం వైపు తిప్పేస్తారు. ఎస్పెషల్లీ ఈ ఫోన్లు వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలాగైందంటే రకరకాల యాప్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, అవునో కాదా? చేతితో ఇలాగంట దేనికంటాం అండి, ఇలాగా షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్ ఉన్నాయి, ఇలాగంటాం కదా, రీల్స్ షార్ట్స్. దయచేసి ఎప్పుడు కూడా ఆ దరిద్రం చూడొద్దండి. షార్ట్స్ నిజం చెప్తున్నాను, యూట్యూబ్ షార్ట్స్ ఎప్పుడు చూడొద్దండి. షార్ట్స్ అనే కాదు, వీళ్ళంత మట్టుగా మీరు తగ్గించుకోండి. నేను తగ్గించుకున్నాను వచ్చాను, నేను చూడలేదు అంటలే, కానీ నేను తగ్గించుకున్నాను. అలాగే ఉండాలని మనం అందరూ కూడా క్రైస్తవుల బాధ. ఈ మాటలు మీకు మాత్రం కాదు, నాకు నేను చెప్పుకుంటున్నాను, మీ అంతా చెప్తాను సంఘాన్ని. సాతాను చేసే పని ఏంటంటే దేవుడికి దూరం చేస్తారండి. దేవుడికి సమయాన్ని మన మార్మస్ పొందకుండా సాతాను ఏం చేస్తాడంటే వాడు మళ్ళీ మరులు కలిపి మన సమయాన్ని దుర్వినియోగం చేయలే చేస్తాడు. ఎవడు? సాతాను. యూట్యూబ్ షార్ట్స్ అనేవి మనం అలా తిప్పితే మనం జీవితాంతం చూసేసరికి షార్ట్స్ అలా ఉంటూనే ఉంటాయండి, అవునా కాదా? ఫోన్లో ఎస్పెషల్లీ మనం వాడే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలియకుండా సమయం దుర్వినియోగం అయిపోతుంది. మనకు తెలియకుండా ఏమవుతుందండి? సమయము నిరుపయోగం అవుతుంది. సాతాను ఏం చేస్తాడంటే నేను మానసు పొందకుండా చేస్తాడన్నాడు. ఒక వ్యక్తి 24 గంటలు ఫోన్ పట్టుకుంటే వాడు నచ్చిన యూట్యూబ్ కానీ, వాడు నచ్చిన ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, రకరకాల వీడియో గేమ్స్ ఉన్నాయి, రకరకాల యాప్స్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉంది. ఫోన్ ఉంటే ప్రపంచం చేతిలో ఉన్నట్టే, లోకం చేతిలో ఉన్నట్టే. కానీ ఏముండదండి. ఫోన్ ఉంటే అన్నీ ఉంటాయి, ఒకటి ఉండదు. ఏముండదు? దేవుడు ఉండవు. ఫోన్ ఉంటే ఎవరు ఉండడు? దేవుడు ఉండండి. ఫోన్ని మనందరం కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి. ఫోన్ ఎక్కడి నుంచి వాడుకుందాం, ఎంతవరకు వెళ్ళవద్దో పక్కన పెట్టండి. రేపటి నుంచైనా మన ఫోన్ని ఎలా వాడదాం అంటే దేవుడి సంబంధంగా వాడదాం. దేవుడి సంబంధమైన ఫోన్లో ఉన్నాయా లేవా? ఫోన్లో ఉన్నాయి, దేవుడి సంబంధం ఫోన్లో ఉన్నాయండి. మనకు కావాలంటే ఫోన్లో దేవుని వాక్యం వినొచ్చు, ఫోన్లో దేవుని పాటలు పెట్టుకుని వినొచ్చు. ఫోన్ని దేవుని సంబంధం కూడా వాడుకోవచ్చండి. కానీ మనం చేసిన తప్పు ఏంటంటే ఆ ఫోన్లో చూపించినవన్నీ కూడా పనికిమాల పనులే. మనం ఎంత చదువుకున్న పేతురు పత్రికలో పోకిరి చేష్టలు, అల్లరితో కొన్ని ఆటపాటలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఆ టిక్టాక్ వీడియోలు అవన్నీ ఏం చూపిస్తారండి? వాళ్ళ గెంతడాలు, వాళ్ళ డ్యాన్సులు అవే చూపిస్తారు. దాని ఉపయోగం ఉందా మనకేమైనా? దానికన్నా ఉపయోగం ఉందా మనకేమైనా? ఏం ఉపయోగం ఉండదండి. మన రక్షణకి ఆటంకాలు ఇవన్నీ కూడా సాతాను పెట్టిన ప్రధాన ఇదండి. మన మనసు అంటే ఫోనేనండి. మన ఫోన్ మార్చుకుందాం, మన ఫోన్ అలవాట్లు మార్చుకుందాం. పద్ధతులు ఇక్కడ నుంచి సినిమాలు, సీరియల్ అలవాటు అంటే పూర్తిగా మానేద్దాం. తగ్గించడం కాదు, మానేయడం. తగ్గించడం వేరు, మానేయడం వేరు. ఏదైనా సరే దేవునికి మనకి ఏదైతే అడ్డంకం ఉందో ఇక్కడ నుంచి మన ఆత్మీయ జీవితంలో ప్రతిదీ కూడా మనం పూర్తిగా విడిచిపెట్టి రేపటి నుంచి మారు మనసు పొందాం, లేదా ఇప్పుడు నుంచి మారు మనసు పొందాం. మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే దేవుడు అంగీకరించడు. మారు మనసు పొందకపోతే దేవుడు నాకు వద్దనేస్తాడండి. ప్రభువు నాతో రావదనేస్తాడు. మారు మనసు పొందకపోతే పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనలో, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు లేదా? ఉంటాడు. ఇప్పుడు బాధ పొందిన పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడండి. ఆత్మను పరిశుద్ధాత్మ దుఃఖపరచు కూడా అన్నాడు. ఎలా దుఃఖపరచు పరిశుద్ధాత్మ? మన పాపం చేస్తే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనలో ఉండి బాధపడతాడు. ఆయన ఏం చేస్తాడండి? బాధపడతాడు. తల్లి గర్భంతరంలో శిశువుని మోసినట్టు మనందరూ కూడా పరిశుద్ధాత్మని మనలో మోస్తున్నాం. మన శరీరంలో మనం ఆయన దుఃఖపరిస్తే ఆయన మన నుండి వెళ్ళిపోతాడండి. పరిశుద్ధాత్మ మన నుండి వెళ్ళిపోతే మనకి రక్షణ ఉండదు. దేవుడు విడిచిపెట్టేస్తాడు మనల్ని. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనలో ఉంటాడంటే దేవుని క్రియలు జరిగించినప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఎప్పుడు ఉంటామంటే దేవుని చెప్పింది చేస్తూ
మన మనసు మార్చుకుంటే దేవుడు మనల్ని ఇష్టపడతారండి. దేవునికి ఇష్టం లేకపోతే దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయడు. మనం ఒకసారి ఒక మాట చదువుకుంటే 2 కొరింథీ పత్రిక 5:9 చదువుకుందాం. ఒకసారి 2 కొరింథీ పత్రిక 5:9 చదువుకుంటే ప్లేరా. కావున దేహం విడిచినను ఆయనకి ఇష్టలే ఉండవలనని మిగులు ఆపేక్షించున్నాం. ఇక్కడ ఏమంటారు అక్కడ పౌలు? దేహంలో ఉన్నను దేహంలో దేహంలో లేని అయినా సరే మనం ఎలా ఉండాలట? దేవునికి ఇష్టగా ఉండాలట. దేవునికి మనం ఇష్టగా ఉంటేనే పరలోకం. ఇష్టగా లేకపోతే పరలోకం దేవుడు మనకి ఎవడు? 1 కొరింథీ 10:15 చదువుకుంటే 1 కొరింథీ పత్రిక 10:15 చదువుకుందాం. మాట్లాడుచున్నాను. అమ్మ 1 కొరింథీ 10:15 అన్న. ఓకే, అది వేరే వచనం ఉంటుంది అంటే అక్కడ ఒకసారి మనం 5వ చదువుకుందాం. 5వ వచనం చదువుకుంటే 5వ వచనంలో అయితే దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయి కనుక అరణ్యంలో సంహరించబడి. ఎవరి గురించి మాట ఇది? ఆనాడు ఇశ్రాయేలు అరణ్యంలో నడిచినప్పుడు చాలామంది దేవునికి ఇష్టంగా లేరండి. ఇష్టంగా లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే దేవుడు వాళ్ళని అరణ్యంలో సంహరించడం చేశారు. మనకు పాయింట్ ఏమవుతామంటే దేవునికి ఇష్టలుగా ఉంటేనే మనకి పరలోకము, ఇష్టలుగా లేకపోతే దేవుడు మన పరలోకం అనేది మనకి ఎవడు. ఒక సందర్భంలో మారుమనసు పొందడం ఎలా పొందడం ఒక ఉదాహరణ యేసుక్రీస్తు చెప్పారండి. ఎక్కడ చెప్పారంటే మత్తయి సువార్త 12:41 చదువుకుంటే మత్తయి సువార్త 12:41లో నీనెవె వారు యోనా ప్రకటన విని మారుమనసు పొందిరు కనుక విమర్శ సమయమున నీనెవె వారు ఈ తరువాత నిలబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. యేసుగారు మాట ఏం చెప్పారంటే యోనా సంఘటన మనకు తెలుసు. యోనా నీనెవె పట్టణంకి వెళ్ళి శోధ ప్రకటించినప్పుడు అక్కడ వాళ్ళందరూ ఏం పొందారట? మారుమనసు పొందారు. ఎలా పొందారో ఒకసారి మనం యోనా గ్రంథం తిరగేస్తే అక్కడ కొన్ని మాటలు ఉంటాయండి. మారుమనసు పొందే విధానం చెప్తున్న జాగ్రత్త వినాలి అందరూ కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. మారుమనసు పొందే విధానం యోనా గ్రంథం తిరిగేస్తే యోనా గ్రంథం 1వ అధ్యాయం తిరిగేద్దాం ఒకసారి. అక్కడ యోనా గారేమో నీనెవె పట్టణంకి వెళ్ళి ప్రకటిస్తారండి దేవుని వాక్యం. ప్రకటించినప్పుడు వారందరూ కూడా ఊర్లో అందరూ కూడా సువార్త వింటారు. విని తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తారంటే 3వ అధ్యాయం ఒకసారి మనం 6-7 చదువుకుందాం అండి. 5 నుంచి చదువుకుందాం. నీనెవె పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకున్నది. ఆ సంగతి నీనెవె రాజులకు వినబడినప్పుడు అతను సింహాసనం మీద దిగి తన రాజును తీసుకొచ్చి గోనెపట్ట కట్టు బూడిదలో కూర్చుండెను. తర్వాత మనం ఒకసారి 9వ చదువుకుందాం. మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చేయ పాపకరం మానివేయవలెను. మనుషులేమి పశువులేమి గోనెపట్టు కట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలని అనే దూతలు నీనెవె వారు పట్టణంలో చాటిని ప్రకటన చేసిరి. 10వ చదువుకుంటే ఈ నీనెవె వారు తమ చెడు నడతనలను మానుకొనగా వారు ఏం చేశారంటే వారు చేసిన క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపడి వారికి చేదునన్న మాట తాను మాట ఇచ్చిన కీడు చేయకమారను. దేవుడేమో నీనెవె పట్టణాన్ని నాశనం చేస్తానని తీర్మానం చేసిన తర్వాత యోనాను పంపాడు ఆ ఊరికి. యోనాను పంపి నువ్వు వెళ్ళి శోధ ప్రకటించి అన్నప్పుడు యోనా ఏమో వచ్చి ఊరంతా శోధ ప్రకటించాడు. నాయన జనులారా మీ అందరూ మారండి, మనసు మార్చుకోండి, ప్రవర్తన మార్చుకోండి, తిరిగి దేవుడు వైపు రండి అన్నప్పుడు వాళ్ళందరూ ఉపవాసం ఉండి ఏడ్చి బాధపడి పాపల గురించి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందారు. విడిచిపెట్టకుండా మారు మనసు రాదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి చేస్తానన్న కీడుని చేయకుండా ఆపాడండి. మారు మనసు అనేది దేవుడి మనసు కూడా మారుస్తుందండి. మారు మనసు ఏం చేస్తుంది? దేవుడి మనసును కూడా మారుస్తుంది. పరలోకమందు మారు మనసు పొంది ఒక పాప విషయంలో పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుందట. దేవుడికి ఎంతో సంతోషం మారు మనసు పొందితే ఆ వ్యక్తి. పిల్లరా
క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటేనండి, ఇందులో మనం ఏం ఆలోచించాలంటే మన ఆలోచనలు, మన తలంపులు, మనకి ఏదైతే భూ సంబంధ మనసు ఉందో మన మనసును ఎటువైపు కేంద్రీకరించాలి? దేవుని వైపు పెట్టాలి. రోమీయుల పత్రిక 8:5 చదువుకుంటే అక్కడ స్పష్టంగా ఒక మనసు గురించి మాట్లాడు, 2 మనసులు ఉన్నది మాట్లాడాడు. రోమీయుల పత్రిక 8:5 చదువుకుంటే శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మవిషయం మీద మనస్సుంతురు. శరీరానుసార మనస్సు మరణము, ఆత్మానుసార మనస్సు జీవమును. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 మనసులు ఉన్నాయి, శరీరానుసార మనస్సు, ఆత్మానుసార మనస్సు. మనందరూ కూడా ఆత్మానుసార మనసు కలిగి ఉండాలి. శరీరానుసార మనసు ఎటు తీసుకెళ్తుంది? మరణాన్ని తీసుకెళ్తే ఆత్మానుసార మనసు ఎటు తీసుకెళ్తుంది? జీవమే ఉంది, పరలోకం తీసుకెళ్తుంది. మనకి ఏమవుతుంది? ఎంతో మనం ఏం నేర్చుకోవాలి, మనకి ఏమవుతుందంటే మన సమయాన్ని ఇంతవరకు కూడా మనం నచ్చినట్టు బ్రతికాం. పూర్వము మనం నచ్చినట్టు జీవించాం. కానీ క్రైస్తవ తర్వాత మన ప్రవర్తన మారాలి, మన మనసు మారాలి, మళ్ళీ ఇటువైపు తిరిగి వెళ్ళకూడదని. ఇప్పుడున్న కాలంలో ఏ విషయాలు మార్చుకోవాలంటే మరొకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి సినిమాలో మన జీవితంలో మానేద్దాం. పూర్తిగా సినిమాలు వద్దు, ప్రయత్నిస్తే అయిపోదు. సీరియల్స్ వద్దు, పనికి మళ్ళీ యూట్యూబ్ షార్ట్స్ ఏవే వద్దండి, యాప్స్ ఏవి వాడద్దు. యవనస్తులు ఎక్కువగా ఈ వీడియో గేమ్స్ ఇవన్నీ చూస్తారు, అవి కూడా పూర్తిగా పనిచేసింది. ఎక్కువ సమయం వాక్యం చదవడంగా కేటాయించండి. బైబిల్ బుక్స్ కొనుక్కోండి. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ బుక్స్ కొనుక్కోండి. ఒక నోట్బుక్ ప్రిపేర్ చేసుకోండి, వాక్యం చదువుకోండి, వాక్యం ప్రిపేర్ అవ్వండి. ఎక్కువసేపు వాక్యం ప్రార్థన గడపండి. మనల్ని శోధించే దాని వైపు మనం తిరిగి వెళ్ళకుండా చూసుకుందాం. దేవుడు యేసు ఏం చెప్పారంటే, మీరు శోధన కలగకుండా మనం ఏం చేయాలి? పాపంలో పడకున్నట్లు మీరు ప్రార్థన చేయమని చెప్పాడు. మెలకోకండి. మనం ఏం చేస్తాం? శోధనని తిరిగి మనం శోధించే మన దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళ దగ్గర మనం వెళ్తున్నాం. అంటే అర్థం ఏంటి? ఫోన్ మనం శోధిస్తుందా లేదా? శోధిస్తుందండి. ఫోన్ మనం శోధిస్తుందండి. ఇప్పుడు ప్రపంచం మన చేతిలోకి వచ్చిందండి. ప్రతిదీ కూడా ఫోన్ అవైలబుల్గా ఉంటుందండి. చెడ్డదే ఫోన్లు ఎక్కువ ఉందండి. ప్రతి చిన్నపిల్లల స్థితిలో నుంచి కూడా మనకి పాపం అంటే తెలిసిపోతుంది ఫోన్లో. ఎస్పెషల్లీ యవనస్తులు, పెళ్లి కాని చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మన చేతులు మన దగ్గరికి పాపం వచ్చిందండి. మనం చూసే కళ్ళు ఎలాగున్నాయి, మన ఆలోచనలు ఎలాగున్నాయి, సమస్తం కూడా ప్రభు వైపు తెప్పాలి, దేవుడి వైపు తెప్పాలి. వాళ్ళకి ఇప్పుడప్పుడే మారుపడుతూ ఉంటుందండి. ఎంతవరకు మీ ఆలోచనలు ఏమి ఉన్నాయి అన్నీ మానేయండి, అవన్నీ విడిచిపెట్టేద్దాం. విడిచిపెట్టి క్రొత్తగా మారుదాం, క్రొత్త మనసు కలిగి ఉందాం. కొత్త మనసు కలిగి మనందరం ఎలా ఉందామంటే రోమీయుల పత్రిక 12:2 ముగించేద్దాం. రోమీయుల పత్రిక 12:2 చదువుకుందాం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్ష తెలుసుకోవాలని నూతన వరకు ఇక్కడ ఏమంటారంటే పరీక్షించమని చెప్తారు. దేవుని చెత్త పరీక్షించాలి. పరీక్షించి ఏది మనకు అవసరమో దాన్ని మనం ఫాలో అవ్వాలని. మీకు అర్థమవుతుందా? ఆఖరి మాట చదువు ముగించేద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 4:23 చదువుకుందాం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై 22 చదువుకుందాం. 22 వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ప్రాచీన స్వభావం ఇప్పుడు ఉంటుంది, బాప్తిస్మం ముందు ఉంటుంది. ఆ ప్రాచీన స్వభావం అక్కడ ఏం చేయమని చెప్పాడు? వదులుకొని మనం చెప్పాడు. వదులుకొని మీ చిత్తవృత్తి ఏంటంటే అర్థం ఏంటంటే మనస్సు. చిత్తవృత్తి అంటే మన ఆలోచనలు, మన తలంపులు అని అర్థం చేసుకోవచ్చు. మన ఆలోచనలు, తలంపుల్లో నూతన పరచబడిన వారై
నీతియు యథార్థ బ్రతికల వారే దేవుని పోలిక సృష్టిపడిన నవీన స్వభావం ధరించుకోవలను. నవీన స్వభావం ధరించుకోవాలి. కొత్త స్వభావం అంటే దేవుడికి సంబంధించింది. మన ఆలోచనలు తలపలేదు దేవుడికి సంబంధంగా ఉండాలండి. చైతన్యం కూడా దేవుని ఆలోచనలు, దేవుని క్రియలు, గ్రంథం పరిశీలన, గ్రంథం పఠించడం, ఇవే మన జీవితంలో ఉండాలండి. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ మనం మారుమనసు పొందాలి. ఎపిసి పత్రికలో ప్రకటనలో మారుమనసు పొందిన పదం ఉంటుంది సంఘాలకు. క్రైస్తవులు ఎవరైనా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ప్రభు ఏం చెప్తున్నారు, నువ్వు మరి మారుమనసు పొందని చెప్పారు. మారుమనసు పొందాల్సిన టైంలో మనం వేరేగా మన దృష్టి మార్చడానికి సాతాను ఏవో ప్రయోగాలు చేస్తాడు. ఈలోపు 2 రకాలు వచ్చిందో ఒక నేర్పిస్తాడు. 2 రకాలు వచ్చేస్తే మనకి మారుమనసు అవకాశం అని ఉండదు. మారుమనసు పొందే అవకాశం ఎప్పుడు ఉంటుంది? ప్రభు రాకముందు వరకు ఉంటుంది. ప్రభు వచ్చేస్తే మారుమనసు అవకాశం ఉంటుందా? మనకి అవకాశం ఉండదు. క్లియర్గా ఈ రాబోయే సంవత్సరాల్లో మనం ఏం తీర్మానించుకుందామంటే, ఇక నుంచి మన ఇష్టాలు, మన కోరికలు ఏమైనా ఉన్నాయో అవన్నీ మనం దేవుని ఇష్టాలుగా మార్చుకుందాం. మన జీవితంలో ప్రభువుని, యేసుక్రీస్తుని, తండ్రి దేవుని మన హృదయంలో మొదటి స్థానం వాళ్ళకి ఇద్దాం. పాపం జోలికి వెళ్లకుండా ఎక్కువ మనం ప్రార్థనలో, వాక్యంలో గడుపుదాం. అలా ఉంటే మన జీవితంలో కూడా ఆశీర్వదించబడతాయి. సంపూర్ణ మారుమనసు పొందుదాం. ఈ మాటలతో నన్ను హెచ్చరించుకుంటూ మీ అందరికీ హెచ్చరిస్తూ దేవుడి మాటని కూడా దీవించి ఫలింపజేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.